హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ముందుగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, మీ కుటుంబం అంతా కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అండ్ సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే కొన్ని సంక్రాంతి పండుగ అనేది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, సంవత్సరంలో మొదటగా వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. అండ్ ఎక్కడున్న బంధువులందరూ కలిసి ఫ్యామిలీస్తో వచ్చేసి ఆ ప్రత్యేకమైన పిండి వంటకాలు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ తయారు చేసుకొని తింటారు, కలిసి సంతోషంగా ఉంటారు. సో మీకు కూడా డౌట్ రావచ్చు, కోయట్లో కూడా మీరు ఇదే విధంగా పండుగ చేసుకుంటారా అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి, బయట పని చేసేటోళ్ళకైతే అంటే సూన్ అకామా మీద 18 నెంబర్ మీద ఉండేటోళ్ళకైతే అది వాళ్ళకి హాలిడేస్ వస్తాయి, వాళ్ళకి ఇష్టమైతే పోవచ్చు, లేకపోతే లీవ్ పెట్టేసి పండుగను సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇంట్లో పనిచేసేటోళ్ళకు అటువంటి పండుగలు అనేటివి ఏమి ఉండవు అనమాట. ముఖ్యంగా ఇళ్ళలో పనిచేసే డ్రైవర్స్కి కానీ, ఖద్దాములకి కానీ, హౌస్ బాయ్స్కి కానీ, హారీస్ అంటే వాచ్మెన్స్కి కానీ, వీళ్ళకు నాకు తెలిసినంత వరకు పండగలకి హాలిడేస్ అనేటివి ఉండవు అనమాట. మనకున్న హాలిడేస్ కొంతవరకు అయితే 1 డే హాలిడే ఉంటుంది, శుక్రవారం అవ్వద్దు నెలకు. కానీ కొంతమందికి నెలలో 2 రోజులు ఉంటాయి హాలిడేస్, ఆ 2 కూడా మనకు శుక్రవారమే వస్తుంది అనమాట. కొంతమందికి ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది హాలిడే అనేది. సో ఓన్లీ ఫ్రైడే ఆపొద్దు మనకు హాలిడే ఉంటుంది అనమాట. ఇదొకటి. సో మన అదృష్టం కొద్దీ పండగ అనేది మనకు శుక్రవారం వస్తే ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ బయటికి వెళ్ళి తినేసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు, అది మన అదృష్టం. అట్ట కాకుండా నార్మల్ టైంలో వచ్చిందనుకో పండగ, మనకు డ్యూటీలు ఉంటాయి. మన ఇండియన్కి ఇక్కడికి డిఫరెంట్ ఉంటుంది, స్కూల్ టైమింగ్స్ కానీ టైమింగ్ వైజ్గా కానీ. సో మన ఇండియాలో హాలిడేస్ ఉంటే ఇక్కడ వర్క్స్ ఉంటాయి. మన ఇండియాలో సోమవారం నుంచి అంటే మండే నుంచి స్కూల్ స్టార్ట్ అయితే ఇక్కడ సండే నుంచి స్కూల్స్ అనేది స్టార్ట్ అవుతాయి. సో ఆ విధంగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనకు పండగలు జరుపుకునేంత టైం ఉండదు ఇక్కడ కోవిడ్లో. అండ్ ముఖ్యంగా ఇంట్లో పనిచేసే వాళ్ళకి చెప్పినాను కదా, వీళ్ళకు రంజాన్ వచ్చినా, బక్రీద్ పండుగ వచ్చినా కానీ, అండ్ అంతేకాకుండా క్రిస్మస్ వచ్చినా, న్యూ ఇయర్ వచ్చినా, సంక్రాంతి, దీపావళి, దసరా, వినాయక చవితి, ఈ విధంగా ఏ పండుగలు వచ్చినా కానీ, ఇంకా చెప్పాలంటే మన సెల్ఫ్ బర్త్డే వచ్చినా కానీ మనము వాళ్ళకు పర్మిషన్ అడిగి బయటికి పోయేసి ఫ్రెండ్స్తో కలిసేసి సెలబ్రేట్ చేసుకోవచ్చు, వాళ్ళు పర్మిషన్కి ఓకే అంటే. అట్ట కాకుండా మనము మన బర్త్డే కదా అని చెప్పేసి డ్యూటీకి పోమని చెప్తే వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఇండియాలో పండగ ఉంది కదా అని చెప్పేసి నేను ఫ్రెండ్స్తో వెళ్ళాలంటే వాళ్ళకి పర్మిషన్ అడగాల్సి వస్తుంది. అండ్ అంతేకాకుండా ఏ పండగ వచ్చినా కానీ మనము ఇక్కడ వాళ్ళకు పర్మిషన్ అడిగే పోవాలా. అండ్ ప్రతి ఒక్కరు కోవిడ్కి వచ్చిన వాళ్ళకు అడిగేది 2 క్వశ్చన్స్ అడుగుతారు. నాకు తెలిసి నేను చాలా మందిని అబ్జర్వ్ చేసినాను, అంతేకాకుండా నా ఎక్స్పీరియన్స్ బట్టి కూడా నేను చెప్తున్నాను. కోవిడ్కి వస్తే 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి, ఏం సంపాదించుకొని వచ్చినావు, ఎంత సంపాదించుకొని వచ్చినావు అనేసి. రెండోది, మా కోసం ఏమైనా తిని వచ్చినావా లేదా అనేసి. ఎందుకంటే వాళ్ళకు మనం వీడికి వచ్చినాము డబ్బులు సంపాదించడానికి అని చెప్పేసి మాకు తెలుసు, అందరికీ తెలిసిందే. ఇక్కడికైతే మనం డబ్బులు సంపాదించుకోవచ్చు, ఏదో ఇల్లు పిల్లలకు బంగారమో ఫ్యూచర్ కోసం అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే. కానీ ఎవరే కానీ ఇది అడగరు, మీరు పండుగలు ఆ విధంగా ఎలా చేసుకుంటారు, మీ ఫ్యామిలీ ఉండదు కదా, మీరు ఏ విధంగా ఫీల్ అవుతూ ఉంటారు, అండ్ మీరందరూ స్పెషల్గా వంటలు చేసుకొని తింటారా, ఎక్కడికైనా పోతారా, మీ ఫ్రెండ్స్ అందరూ కలుస్తూ ఉంటారా, ఇట్లాంటివంటి ఏం అడగరు అనమాట. అలాంటప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనం వీడికి డబ్బులు కోసం మాత్రమే వచ్చినామనేసి. కానీ ఏం మనం మిస్ అవుతున్నాం అనేది అది మనకు మాత్రమే తెలుస్తుంది, ఇక్కడ ఉండేటోళ్ళకే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, రంజాన్ పండుగ వస్తే మనం ఇంటికాడ ఉంటే తెల్లారినప్పటి నుంచే మనము బయట కూరగాయలు అవి తీసుకొని వస్తూ ఉంటాము, పిల్లలకు రెడీ చేస్తూ ఉంటారు, మనం రెడీ అవుతూ ఉంటాం, నమాజ్ పోవడానికి అంతా రెడీ చేసుకుంటూ ఉంటాం. సో ప్రత్యేక అందరు ఇంట్లో కలిసి సంతోషంగా ఉంటాం.
సో అదేవిధంగా బక్రీద్ పండుగ అయినా సరే అండ్ వినాయక చవితి అయినా సరే, వినాయక చవితికి అయితే కొన్ని చోట్ల 3 రోజులు, కొన్ని చోట్ల 5 రోజులు, కొన్ని రోజులు 9 రోజులు జరుపుతారు. సో ప్రతి ఒక్క రోజు మనకు స్పెషల్ ఉంటుంది ఆడ. ఒకరోజు పాట కచేరీ అని చెప్పేసి, అండ్ ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, అండ్ నిమజ్జనం పొద్దు ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తూ పోతుంటారు. ఇంకా దసరా అందరికి తెలిసి 10 రోజులు జరుపుతారు. ఒకరోజు తోటోత్సవం, ఒకరోజు సింగింగ్, ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, అలంకారం అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి. ఇంకా క్రిస్మస్ మీకు అందరికీ తెలిసిందే. సంక్రాంతి అంటే 3-4 రోజులు జరుపుకుంటారు. న్యూ ఇయర్, ఇవన్నీ ఇండియాలో ఉంటే ఇంత హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీస్తో కలిపి. అండ్ అంతేకాకుండా మనకు ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా కోవిడ్లో ఒక రూమ్లోనే ఉంటాము. ఒకరే మన కొద్ది మనమే ట్యాబ్లెట్స్ మింగాలా, మనమే వంట చేసుకోవాలా. అంటే కొన్ని ఇళ్లలో పనిచేసే వాళ్ళకు, కొంతమందికి డ్రైవర్లకు ఫుడ్ ఇంట్లోనే ఇస్తారు, కొంతమంది వంట చేసుకొని తినాల్సి వస్తుంది. సో మనకు ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పేసి మనం బెడ్ మీద పనుకుంటే అన్నం రాదు, మనమే వండుకొని తినాలా, లేదా వాళ్ళు ఇచ్చి తీసుకొని తినాల్సి వస్తుంటుంది. అండ్ అంతేకాకుండా కోవిడ్లో నేను బాగా ఎక్స్పీరియన్స్ అయింది వచ్చేసి, మనము టైం పాస్ కావడం లేదు, ఇంట్లో రూమ్లో ఉండి బోర్గా ఉంది అన్నా కానీ మనం ఎక్కడికైనా పోయి ఫ్రెండ్స్తో కానీ, మన వెల్ విషర్స్తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్తో కానీ కలుద్దామంటే దానికి కూడా వాళ్ళకి పర్మిషన్ అడగాల. ఇంకా మనకు పిల్లలు గుర్తుకు వస్తూ ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్ గుర్తుకు వస్తూ ఉంటారు. వాళ్ళతో పోవాలన్నా కానీ, లేదు ఇంటికాడ వాళ్ళకు ఆరోగ్యం బాగలేదన్నప్పుడు మనం ఇక్కడ ఎంతో డిస్టర్బ్ అవుతూ ఉంటాము, వాళ్ళు ఎలా ఉన్నారో ఏమో అని చెప్పేసి. సో అలాంటప్పుడు కూడా మనం ఇక్కడి నుంచి పోలేమన్నమాట. కోవిడ్కి వస్తే 1 year లేదా 2 years కాంట్రాక్ట్ బేస్గా ఉంటుంది కాబట్టి మనము వర్క్ చేయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల 1 yearకి ఒకసారి పంపిస్తారు వాళ్ళు స్కూల్ హాలిడేస్ వచ్చినప్పుడు. కొన్ని చోట్ల 2 years కాంట్రాక్ట్ కాబట్టి 2 years చేసి నాకు పోరండి అంటారు. అది చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే పండగలు వస్తే ఇంటికాడ పిల్లలంతా ఎంతో ఎంజాయ్ చేస్తా, కొత్త బట్టలు వేసుకొని వాళ్ళు హ్యాపీ ఉంటారు. అవి మనం చూడలేం, మన కళ్ళారా మనం ఉండలేం. లేదు వెడ్డింగ్ డే వచ్చినా కానీ, బర్త్డే పార్టీస్ వచ్చినా కానీ, పండుగలు వచ్చినా కానీ మన వైఫ్, మన పేరెంట్స్ మనతో ఉండరు. అది చాలా బాధ అనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేనప్పుడు మనం ఇక్కడ ఉండేసి టెన్షన్ పడుతూ ఉంటాం. ఇప్పుడు ఎలా ఉందో, హాస్పిటల్ పోయినారో లేరో, ఏం చెప్పినారో, వాళ్ళకి ఎవరైనా చూసుకుంటారో లేదా, ఇవన్నీ చాలా ఆలోచనలు అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏం అడగరు. మనకు అడిగేదల్లా ఒకే ఒకటి, కోవిడ్ పోయినావా, డబ్బులు బాగా సంపాదించుకున్నావా, ఏమైనా దాచుకున్నావా, బంగారం ఏమైనా కొన్నావా, ఏమైనా తెచ్చుకున్నావా అనేసి వాళ్ళు అడిగేది కూడా మన మంచిగా. ఎందుకంటే ఈడ కోవిడ్లో ఇప్పుడు చూస్తున్నాం కదా ఏ విధంగా ఉంది అనేసి. సో వాళ్ళ డౌట్ ఏంటంటే మనం ఈడ ఇంత దూరం వచ్చి ఫ్యామిలీకి అంతా వదులుకొని వచ్చినాక మనము డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నామేమో, మనం వీడికి వచ్చినందుకు ప్రతిఫలంగా ఏం తీసుకోకపోతే మన ఫ్యూచరే, మన పిల్లల ఫ్యూచర్ బాగుపడదేమో అని చెప్పేసి చెప్తారు. అది కూడా మనం పాజిటివ్గానే తీసుకోవాలి. నెగిటివ్గా తీసుకుంటే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డోళ్ళు అవుతాం, మన దృష్టిలో వాళ్ళు చెడ్డోళ్ళు అవుతారు. సో ఎవరేం చెప్పినా కానీ అది మన మంచిగా అనమాట. అంతేకాకుండా ఇది కోవిడ్ అనే కాదు, ఎక్కడున్నా కానీ వరల్డ్లో ఫ్యామిలీస్తో దూరంగా ఉండేటోళ్ళు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. పండగ వచ్చిందంటే ఉదయం లేస్తానే మనం ఫోన్ చేసినామా, వీడియో కాల్లో పిల్లలకు చూసుకున్నామా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అది చూసి మనం సంతోషపడినామా. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళు అక్కడ ఎంత బాధపడుతున్నారో దానికంటే ఎక్కువ బాధ ఈడ మనం పెడతాం. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి. అదొకటి. ఎటువంటి పండగలకి మనం ఉండం, ఫ్యామిలీస్తో మనము ఇంట్లో 24 గంటలు ఉండలేం. జాలీగా హ్యాపీగా ఉండాలంటే ఫ్రెండ్స్తో బాండింగ్ ఉండదు, వాళ్ళతో టైం స్పెండ్ చేసేంత టైం ఉండదు. ఎవరి రూమ్లలో వాళ్ళు ఉంటారు, ఎవరి పని వాళ్ళకు ఉంటారు. మహా అంటే ఈవినింగ్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ బయట పోయినప్పుడు ఆ ఎదురింటోళ్ళు, పక్కింటోళ్ళు, ఆ వీధిలో ఉండేటోళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. సో కోవిడ్కి వస్తే లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది అనమాట. మనం ఇంత దూరం వచ్చినాం కదా అని చెప్పేసి. ఇంటికాడ ఉన్నప్పుడు నేను కూడా ఎప్పుడు 24 గంటలు బయట ఫ్రెండ్స్తోనే తిరుగుతూ ఉండేటోళ్ళం, యాడికి కావాలంటే ఆడికి పోయి ఎంజాయ్ చేసేటోళ్ళం. అండ్ ఫ్యామిలీస్కి అంత మనకు తెలియదు అనమాట ఆ ఏజ్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఆ ఫ్యామిలీ అంటే అనేసి. మనకైతే
ఎప్పుడైతే బయటకు వచ్చినామో అప్పుడు తెలుస్తుంది మనం ఎంత బాధపడుతున్నాం అనేది, ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది. అండ్ అంతేకాకుండా మన పుట్టిన దేశంలో మనం ఇండియాలో ఉంటే ఎన్ని రకాల పండుగలు, మా ఏరియాలో మేమంతా అంతా కలిసికట్టుగా ఉంటాం కాబట్టి అది ఎవరి పండగ అయినా సరే, ఎవరి పెళ్ళి అయినా సరే అందరం వీధిలో అందరం కలుసుకొని పండగ చేసుకుంటాము. ఫంక్షన్స్కి పోతూ ఉంటాము, ఇన్వైట్ చేస్తుంటారు, మనం పోతూ ఉంటాం, వాళ్ళు ఇన్వైట్ చేస్తారు, మనం పోతూ ఉంటాం. సో ఎంతో కలిసి హ్యాపీగా ఉంటాము. అలా ఇండియాలో ఉన్నప్పుడు ఒకే ఒకటి లోటు అనిపిస్తుంది, ఏంటంటే మన దగ్గర డబ్బు లేదే. డబ్బు సంపాదిస్తాము కానీ అది ఏదో ఒక దారిన ఖర్చు అయిపోతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ విషయస్ వచ్చినప్పుడు మనము ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ స్కూల్ ఫీజెస్ కానీ అలాంటప్పుడు మనము మనీ అనేది ఎక్కువ స్పెండ్ చేయాలి. అలాంటప్పుడే అనిపిస్తుంది మనం ఫ్యామిలీతో ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, కానీ డబ్బు కూడా మనము చాలా ఇదిగా అయినామే అని చెప్పేసి. సో ఆ ఒక్క రీజన్తోనే మనము ఫ్యామిలీస్కి, ఫ్రెండ్స్కి, బంధువులకి వదిలేసి ఇంత దూరం వస్తాము. వీడికి వచ్చినాక డబ్బు అయితే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనం పని చేసినా పని చేయకపోయినా ఒకరోజు మనం వీడికి వచ్చినామంటే ఆ డేట్ నుంచి ఆ రోజు నుంచి మనకు నెల వరకు శాలరీ డేట్ ఉంటుంది అనమాట. సో కొన్నిసార్లు అయితే ఫుడ్ తినడానికి కూడా టైం ఉండదు. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం పూట, ఈవినింగ్ టైమ్స్ తిప్పుతూనే ఉంటారు. కొన్నిసార్లు అయితే అసలు పట్టించుకోరు, వాళ్ళకు ఏం పని లేకపోతే మనం రూమ్లోనే ఉంటాము, రెస్ట్ మాదిరినే. సో మనం డ్యూటీ చేయలేదు కదా, రూమ్లోనే ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం అనేది ఉండదు ఇక్కడ. అండ్ డ్యూటీ చేస్తున్నాం కదా, అలసిపోయినామే, ఇంటికి పోయినాక భార్య పిల్లలతో చూసి, అమ్మ నాతో చూసి సంతోషంగా ఉందాంలే అని చెప్పేసి ఉండదు. ఆరోగ్యం బాగలేదు కదా, రెస్ట్ తీసుకుందాం ఈరోజు, రేపు కావాలంటే పోదాంలే అని చెప్పేదే ఉండదు. సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం 24 hours వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మనం దానికి యాక్సెప్ట్ చేసి పోవాలన్నమాట. అది ఇంట్లో పనిచేసే వాళ్ళకి నేను చెప్పేది, బయట పనులకు ఈ వీడియోకి సంబంధం ఉండదు. నేను చెప్పే ప్రతి పాయింట్, ప్రతి వీడియో ఎవరైతే ఇంట్లో పనిచేస్తారో ముఖ్యంగా డ్రైవర్స్కు, ఖద్దామాలకి, హౌస్ బాయ్స్కి, హారీస్కి ఇట్టాటి వాళ్ళకే సంబంధించింది ఇది. మీరు మళ్ళా బయట మేము ఇట్ట ఉన్నాం కదా, హ్యాపీగా ఉన్నాం కదా మాకు అనేది దీనికి మీరు కంపేర్ చేయకండి. నేను ఎందుకు చెప్పేది ఓన్లీ ఇంట్లో ఉండేటోళ్ళకే. సో ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కోవిడ్కి వచ్చినాక. మీరు ఇవన్నీ మీరు ముందుగానే ఆలోచించుకొని రండి. అంత దూరం పోతున్నాం కదా, మనం పిల్లలు గుర్తొస్తున్నారు, మనం పోయి చూసి వద్దామని చెప్తే వాళ్ళు అంతగా పట్టించుకోరు అనమాట. మనకు ఆరోగ్యం బాగాలేదు కదా, నేను ఇండియా పోయేసి వస్తానన్నా కానీ పట్టించుకోరు. పండగ ఉంది అన్నీ నేను రెస్ట్ తీసుకుంటా అన్నా కానీ పట్టించుకోరు. సో మీరు క్లియర్ కట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోవిడ్కి వచ్చినామంటే 1 or 2 years మనం వాళ్ళ సరెండర్లో ఉండాలన్నమాట. అంటే వాళ్ళు చెప్పినట్టు మనం పని చేస్తూ ఉండాలి ఇంట్లో. సో అండ్ మనకు డే ఆఫ్ అనేది అది మన అదృష్టం. చెప్పినాను కదా ముందు, కొంతమందికి ఒకరోజు ఇస్తారు నెలలో, కొంతమందికి 2 రోజులు ఇస్తారు, కొంతమందికి శుక్రవారం ఇస్తారు. సో అది మన డిపెండింగ్ అనమాట, మన అదృష్టం బాగుంటే పంపిస్తుంటారు. అండ్ అంతేగాని ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో పార్టీస్కి, పండగలకి మేము పోతామంటే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వరు. ప్రతిసారి అడగాలన్నా కానీ మనకు కూడా బాగా అనిపించదు, మనం వీడిగా పని చేయడానికి వచ్చాం కదా అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్, మీరు కువైట్కి రావాలనుకుంటే హ్యాపీగా రండి, బాగా డబ్బులు సంపాదించుకొని మీరు కూడా సంతోషంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి బాగుండాలని చెప్పేసి అనుకుంటాను. కాకపోతే వచ్చే ముందర మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మన ఇండియాలో ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామా, ఇక్కడికి వచ్చినాక ఏ విధంగా ఉంటుంది ఆ లైఫ్ అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక బాధపడితే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండలేక ఒక 1 month 10 daysలోనే వెళ్ళిపోయినారు. ఏంది ఇది ఈ లైఫ్, ఎప్పుడు రూమ్లోనే ఉండాలా, ఎవరితో ఆడికి పోవడానికి లేదు, మాట్లాడడానికి లేదు, దీనికోసం రావడం, ఈ డబ్బు ఏదో ఆడ సంపాదించుకోలేమా అనేసి చాలామంది నాకు తెలిసిన వాళ్ళు వచ్చినారు. ఒక 10 days 1 month దాకా చేసి కూడా వెళ్ళిపోయినారు అనమాట. సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. వీడికి వస్తే ఈ విధంగా ఉంటుంది సిచ్యువేషన్. మనం సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఖచ్చితంగా పనిచేయాలా. మనకు బయట మన ఇండియాలో ఉన్నంత ఫ్రీడమ్, మనం ఇండియాలో ఉన్నంత హ్యాపీనెస్ ఇక్కడ ఉండదు.
ఒకటి పని చేసినామా, దొరికింది తిన్నామా, నెలకు తీసుకొని శాలరీ తీసుకొని ఇంటికి పంపించినామా. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, ఆటోమేటిక్లీ మనం కూడా హ్యాపీగానే ఉన్నట్టు. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ మనకు ఉన్న ఫ్రెండ్సే మనకు మంచిగా కానీ చెడ్డకు కానీ హాస్పిటల్కి పిలుచుకోవడానికి కానీ ఏమైనా మెడిసిన్ ఇవ్వడానికి కానీ మన వర్క్లో హెల్ప్ చేయడానికి కానీ వీళ్ళే ఉంటారు. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. ఎందుకంటే పండగ కదా, అందరు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మనము కొంచెం ఫీల్ అవుతుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్తో తిరిగి మేమందరం కలిసి కట్టుగా ఉండేసి ఆ వీధిలో కానీ మేమున్న ఏరియాలలో కానీ ప్రతి పండగ ఏ పండగ వచ్చినా కానీ మేము అది ఎవరి పండగ అనేది పక్కన పెడితే ప్రతి పండగకు అందరం కలిసి మేము వాళ్ళ ఇళ్ళకి పోయేటోళ్ళం, వాళ్ళు మా ఇళ్ళకి వచ్చేటోళ్ళు అండ్ అందరం కలిసి ఎంజాయ్ చేసేటోళ్ళం. సో ఆ రోజులన్నీ మిస్ అయిపోతాం. కోవిడ్కి వస్తే ఫ్రెండ్స్తో ఎక్కువ కలిసలేం, వాళ్ళతో డైలీగా మాట్లాడలేము, అప్పుడు ఉన్నంత బాండింగ్ ఉండదు. ఎందుకంటే మేము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పోతాము. మనం పోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ బిజీ మీద, వాళ్ళ వర్క్ ప్రెజర్ మీద వాళ్ళు ఉంటారు. మహా అంటే 1 డే 2 డే కలుస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము, మాట్లాడుకుంటాము, ఇట్లాంటి విశేషాలన్నీ చెప్పుకుంటాము. తర్వాత వాళ్ళ పని వాళ్ళకు ఉంటుంది, మన పని మనకుంటుంది. సో మీరు ఏం చేయాలనుకున్నా కానీ ముందు ఆలోచించుకొని చేయండి పని. ఎందుకంటే నేను వీడికి వచ్చి దాదాపు 10 years అవుతుంది. సో నేను ప్రతి 10 monthsకి ఒకసారి ఇండియాకి వస్తాను. ఒక 2 months ఇండియాలో ఉంటాను, 10 months కోవిడ్లో ఉంటాను. ఎవ్రీ ఫ్రైడే నాకు డే ఆఫ్ ఉంది. శుక్రవారం నేను బయటికి పోతాను. నా వల్ల కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. ఎప్పుడు హ్యాపీగా బయట తిరుగుతా, ఎంజాయ్ చేస్తా, ఫ్యామిలీస్తో అంతా ఉండేటోళ్ళము. వీడికి వచ్చి రూమ్లో వేస్తే ఒక జైల్లో వేసినట్టు ఫీలింగ్ నాకు వస్తుంది. అది తిండి ఎంతన్నా ఉండని రూమ్లో లోన్లీ ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడు బయటికి పోతా అంట. అది నా అదృష్టం కొద్దీ ఈ ఇల్లు దొరికింది, అందరికీ అలాగే దొరుకుతుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అంతే. సో ఏమున్నా ఇండియాలో ఉన్నప్పుడే ఎంజాయ్ చేసేయండి, ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో, బంధువులతో అందరూ హ్యాపీగా ఉండండి. వీడికి వచ్చినాక అవన్నీ మర్చిపోండి. ఒకటే పని చేసినామా, టయానికి ఏదో తిన్నామా, అది ఏదన్నా దొరకని వాళ్ళు ఇచ్చిందే, అది దాంట్లో ఉప్పు ఉండని కారం ఉండని లేకపోని అది మనకు సంబంధం లేదనమాట. తినాల్సి వస్తుంది, లేదంటే మనం చేసుకోవాల్సి వస్తుంది. నెల అయ్యేసరికి శాలరీ తీసుకొని ఈ చేత్తో రైట్ హ్యాండ్తో తీసుకునేవా శాలరీ, లెఫ్ట్ హ్యాండ్తో ఇంటికి పంపించేసినామా. మళ్ళా ఇదే రొటీన్ అవుతూ ఉంటుంది ఎవ్రీడే. సో ఈ విధంగా ఉంటుంది కోవిడ్లో లైఫ్ అనేది. అందరూ ఉంటారు కోవిడ్లో హ్యాపీగా ఉన్నారు అనేసి. హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి. కానీ ఎంత అయితే హ్యాపీగా ఉన్నామో దానికి రెట్టింపులు ప్రతి ఒక్కరూ బాధగా ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు, అండ్ ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒంటరిగా ఉన్నాం కదా, దానికోసం అని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. కోవిడ్ లైఫ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో కోవిడ్కి వచ్చేటోళ్ళందరూ ముందుగా ఒకసారి తెలుసుకొని వస్తే బాగుంటుంది. అండ్ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. అందరూ సంతోషంగా ఉండండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పండగ బాగా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.